హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ ఫైనాన్స్ అనే వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ 15 వేకెన్సీస్, అలాగే అసిస్టెంట్ ఫైనాన్స్ వచ్చి 12 వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మన వైజాగ్ ఏదైతే ఉందో విశాఖపట్నం, అక్కడ కూడా మనకి జాబ్ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కడెక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అని మనకి ఇక్కడ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి చెన్నైలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంటుంది అక్కడ, మరియు ముంబై, కోల్కతా, వైజాగ్, కొచ్చి, చెన్నై ఈ ప్రాంతాల్లో మనకి జాబ్ పోస్టింగ్స్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే అప్లై చేసుకుంటారో స్టార్టింగ్లో మీకు 60,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. మరి ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి, దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అన్ని వివరాలు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే మన ఛానల్కి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో మనకి 9 ఆగస్టు 2024 నుంచి 30 ఆగస్టు 2024 మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్ అనేవి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ జాబ్స్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీకు క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే, మొదటగా అసిస్టెంట్ అనే పోస్ట్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వీళ్ళకి ఏజ్ అనేది 35 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. బట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ, 38 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 45 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 50% మార్క్స్ అనేది మీ క్వాలిఫికేషన్లో తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది జస్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అండి. ఇది లేకపోయినా ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. డోంట్ వరీ, ఎసెన్షియల్ అన్న క్వాలిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో కాబట్టి ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ వేకెన్సీ వచ్చి మనకి అసిస్టెంట్ ఫైనాన్స్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నారో వీళ్ళు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలండి. దాంతో పాటుగా ఆ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది దేంట్లో కంప్లీట్ చేసి ఉండాలంటే, కామర్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ చేసిన వాళ్ళకి ఇందులో అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 50% మార్క్స్ అయితే తప్పనిసరిగా ఉండాలి. వర్కింగ్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి, అలాగే అకౌంటింగ్ సాఫ్ట్వేర్కి సంబంధించి వీళ్ళకి డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడగడం అనేది జరిగిందన్నమాట. సో మీకు వీటిలో కానీ నాలెడ్జ్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది డిజైరబుల్ క్వాలిఫికేషన్గా ఇచ్చారు కాబట్టి మీకు ఈ క్వాలిఫికేషన్ అనేది ఉన్నా లేకపోయినా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మరి ఈ జాబ్స్కి సంబంధించి ఇక ఇతర వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను మీకు తెలియజేస్తాను. సో ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఆల్రెడీ చూసాము. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 700 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 700 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. మిగిలిన వాళ్ళందరికీ 1000 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రం ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దీని యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు, మీరు ఇందులో మినిమం క్వాలిఫై అవ్వాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలి అంటే, అన్రిజర్వ్డ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఓబీసీ వాళ్ళకైతే 50%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 45% మార్క్స్ అనేవి వస్తే మినిమం సూటబిలిటీ అన్నమాట. అంటే క్వాలిఫికేషన్ దగ్గర మనకి మార్క్స్ అనేది అడిగారు కదా, క్వాలిఫై మార్క్స్ అనేది ఇది మనకి ఈ మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది జాబ్కి సెలెక్ట్ అవ్వాలంటే. ఇక ఈ జాబ్కి సంబంధించి సిలబస్ విషయానికి వస్తే మనకి సిలబస్ అనేది గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంటుంది. ఇంగ్లీష్ మాత్రం ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా మనకి డిగ్రీ లెవెల్లో ఇవ్వడం జరుగుతుంది. అసిస్టెంట్ అనే పోస్ట్కి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అసిస్టెంట్ ఫైనాన్స్కి సంబంధించి జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, ఎలిమెంట్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆడిట్, కామర్స్, టాక్సేషన్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన సిలబస్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే, సో పార్ట్ 1లో మనకి జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇందులో 30 క్వశ్చన్స్ ఉంటాయి. 30 మార్కులకి టైం అనేది 30 మినిట్స్ మనకి సపరేట్ టైం స్లాట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్ట్ 2లో మనకి 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, జనరల్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. 90 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది.
90 నిమిషాల టైం అనేది మనకి దీనికి ఇస్తారు. సో ఓవరాల్‌గా ఎగ్జామినేషన్ అనేది అసిస్టెంట్ అనే పోస్ట్‌కి 120 క్వెషన్‌లు, 120 మార్కులు, 120 నిమిషాల పాటు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 0.25 నెగెటివ్ మార్క్స్ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. ఇక అసిస్టెంట్ ఫైనాన్స్ అనే పోస్ట్‌కి ఎవరైతే అప్లై చేస్తారో పార్ట్ 1లో జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. దీనికి 30 క్వెషన్స్ అనేది ఉంటాయి. 30 మార్క్స్‌కి సెపరేట్ టైమ్ స్లాట్ అనేది ఉంటుంది. సో దీనికి మనకి ఇక్కడ 30 మినిట్స్ టైం అనేది ఇస్తారు. పార్ట్ 2లో జనరల్ నాలెడ్జ్, జనరల్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్, ఫైనాన్స్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఆడిట్, అలాగే ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్వెషన్స్ వస్తాయి. సో ఈ విధంగా మొత్తం 90 క్వెషన్స్ అనేవి పార్ట్ 2లో ఉంటాయి. 90 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ పార్ట్ 2. సో ఓవరాల్‌గా చూసుకుంటే 120 క్వెషన్లు, 120 మార్కులు, 120 నిమిషాల టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను 0.25 నెగెటివ్ మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇక్కడ ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ ఏమీ ఉండదండి. ఓన్లీ సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే సెలక్షన్ అనేది చేస్తారు. సో ఎగ్జామినేషన్ అయితే మనకి పోస్టింగ్ అయితే వైజాగ్లో ఇచ్చారు కానీ ఎగ్జామ్ సెంటర్ అయితే మనకి వైజాగ్లో ఇవ్వలేదు. ఇది చాలా బాధాకరం మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే. బట్ హైదరాబాద్లో ఎగ్జామ్ సెంటర్ అనేది ఉందండి. అలాగే ఎవరైనా రాయలసీమకు సంబంధించిన వాళ్ళైతే వీళ్ళకి బెంగళూరు అలాగే చెన్నై అనేది దగ్గరగా ఉంటుంది కొన్ని ప్రాంతాల వాళ్ళకి. ఇక ఈ సైడ్ ఈస్ట్ గోదావరి అలాంటి వాళ్ళకైతే మనకి మీరు హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మీకు వేరే చోట కూడా మీరు ఉంటే ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు దగ్గరగా అనిపిస్తుంది లేదా ఎక్కడ కావాలనుకుంటే ఎగ్జామ్ సెంటర్ అనేది మీరు అక్కడ చూస్ చేసుకోవచ్చు. ఓవరాల్‌గా 12 ఉన్నాయి. న్యూఢిల్లీ, లక్నో, పాట్నా, కోల్కతా, గౌహతి, హైదరాబాద్, చెన్నై, కొచ్చిన్, బెంగళూరు, ముంబై, భోపాల్, జైపూర్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు త్వరగా గాని అప్లై చేసుకుంటే ఫస్ట్ సర్వే అండ్ బేసిస్ పైన వీళ్ళు వర్క్ చేస్తారండి. అంటే మీరు ఫస్ట్ గాని అప్లై చేసుకుంటే ఎగ్జామినేషన్ ఎవరైతే చూస్ చేసుకుంటారో వాళ్ళకి అక్కడే ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సో లాస్ట్ వరకు వెయిట్ చేయకుండా మీరు ఫస్ట్‌లోనే అప్లై చేసుకోండి. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్స్ సంబంధించి మీరు 3 ప్రిఫరెన్సెస్ అనేవి ఇచ్చుకోవాలి. హైదరాబాద్ అని మీరు ఏదైతే ఇచ్చుకుంటారో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆ విధంగా మీరు ప్రిఫరెన్స్ అనేది ఇస్తే వాటిలో ఏదో ఒక ఎగ్జామ్ సెంటర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి మనకి హాల్ టికెట్స్ కానీ ఏవైనా రిలీజ్ అయినప్పుడు మన ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో మరి ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది మీకు ఏదైనా డౌట్ ఉంటే మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే వాళ్ళు ఏ విధంగా చేయాలి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. మొత్తం 7 స్టెప్స్లో ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. ఫస్ట్ బేసిక్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకునే లింక్ను నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదండి, దానిపైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకి లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని యూజ్ చేసి ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి చూడండి. ఇక్కడ మనకి పోస్ట్ అప్లయింగ్ ఫర్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అసిస్టెంట్ ఫైనాన్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ దగ్గర మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా మీ యొక్క పేరు ఉంటుందో దాన్ని ఈ విధంగా ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి జీమెయిలా, హాట్మెయిలా, ఏది యాహూనా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. సో మీరు మొత్తం మెయిల్ అనేది ఇక్కడ టైప్ చేయకూడదు, మళ్ళీ అది సబ్మిట్ చేసుకోదన్నమాట. సో వ్యాలిడ్ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో వర్క్ చేస్తున్నటువంటి ఈమెయిల్ ఐడి దాన్ని ఇక్కడ తీసుకొని మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఇక్కడ డిఫాల్ట్గా ఉంది. అండ్ జీమెయిల్ ఏది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఎంటర్ జీమెయిల్, ఇక్కడ మాత్రం పూర్తిగా జీమెయిల్ అనేది ఎంటర్ చేయాలి, అది మీరు గమనించాలన్నమాట. సో నెక్స్ట్ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. అలాగే మొబైల్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి చెక్ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసి గైడ్లైన్స్ చదువుకున్నాను అనేది చూసుకొని ఎస్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. ఇప్పుడు మనకి మెయిల్ ఐడికి అలాగే ఫోన్ నెంబర్కి మెసేజెస్ అనేవి వస్తాయి, లాగిన్ ఐడి, పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఆల్రెడీ పెట్టుకున్నాం, లాగిన్ ఐడి వస్తుంది. సో ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేసి మన యొక్క ఈమెయిల్ ఐడి, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సబ్మిట్ కొడితే మీరు ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అంటే మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. మన యొక్క పేర్లు, మన యొక్క ఫాదర్ నేమ్ కానివ్వండి, అవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇవ్వాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫోటో, సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ మీరు వెళ్ళక ముందే అంటే లాగిన్ ఓపెన్ చేయకముందే ఈ ఫోటో, సిగ్నేచర్ అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కాన్ చేసుకోండి ఫస్ట్లోనే, మళ్ళీ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో దీని తర్వాత అప్లికేషన్ ప్రివ్యూ చూసుకొని అప్లికేషన్ ఫీజు అనేది మీరు పే చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది ఫైనల్గా సబ్మిట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా అయితే అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. సో దీంతో ఎవరైతే క్రూషియల్ మనకి ఇక్కడ
సో ఎవరికైనా 2, 3 అంటే మీరు ఇక్కడ మనకి 2 రకాల పోస్టులు ఉన్నాయి కదా! వాటి రెండిటికి నాకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నేను అప్లై చేసుకోవాలి అంటే మాత్రం మీరు చేసుకోవచ్చు. బట్ సెపరేట్ అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. ఒకే ఈమెయిల్ ఐడీ యూజ్ చేసుకోవచ్చు. బట్ సెపరేట్‌గా ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేవి చేసుకుంటే సరిపోతుందండి. మనం ఎటువంటి అప్లికేషన్ అనేది ప్రింట్ తీసి మళ్ళీ పంపించాల్సిన అవసరం అనేది కూడా లేదు. జస్ట్ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ గానీ, ఎగ్జామినేషన్ డేట్స్ గానీ ఏవైనా రిలీజ్ అయినప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ద్వారా అలాగే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. సో ఈ పోస్ట్‌కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 30 ఆగస్ట్ 2024 లోపు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసే లింక్‌ని, అఫీషియల్ నోటిఫికేషన్ లింక్‌ని అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్‌ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో అందులో జాయిన్ అవ్వండి. ఇవి పీడిఎఫ్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.